హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త. అక్టోబర్ 1న అమలు. ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్‌దారులకు శుభవార్త. మంత్రి కీలక ప్రకటన. పెన్షన్‌దారులందరికీ శుభవార్త అందిస్తూ మంత్రివర్గం కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారికి ఇది నిజంగా గొప్ప శుభవార్త అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈపీఎస్ 95 పథకం కింద దాదాపుగా 81,00,000 మంది పెన్షనర్లు లబ్ధిదారులైతే ఉన్నారనమాట. అయితే వీరిలో కేవలం 0.65% మందికి మాత్రమే రూ. 6,000 పెన్షన్ అందుతోంది. ఈ విషయాన్ని మంత్రి అధికారికంగా ప్రకటించారు. అంటే మనకు 1% నూటికి ఒక్కరికి కూడా 6,000కు పెన్షన్ అయితే అందటం లేదనమాట. సో, నూటికి 0.65 అంటే ప్రతి 100 మందిలో కూడా ఆరుగురికి మాత్రమే ఈ యొక్క అవకాశం లభిస్తుంది. ప్రతి 1000 మందిలో 65 మందికి మాత్రమే రూ. 6,000 పెన్షన్ అయితే అందుతుందనైతే విషయాన్ని మనకు మంత్రి అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం 81,48,490 మంది పెన్షన్‌దారులు ఉంటే, వారిలో కేవలం 53,541 మందికి మాత్రమే 6,000 కంటే ఎక్కువ పెన్షన్ వస్తుందని మంత్రి లిఖితపూర్వకంగా సమాధానంలో తెలియజేశారు. దీన్ని బట్టి తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. దీపావళిలోపు గుడ్ న్యూస్. తాజా ప్రకటన ప్రకారంగా తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారికి అధిక పెన్షన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీపావళిలోపు ఈ శుభవార్త వెలువడనుందని భావిస్తున్నారు. అలాగే పెన్షనర్లకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇది పెన్షన్‌దారులందరికీ ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షన్‌దారులు లబ్ధి పొందనున్నారు. పెరిగిన పెన్షన్‌తో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. ప్రభుత్వం ఈ చర్య పెన్షన్‌దారుల చిరకాల ఆశలనైతే నెరవేరుస్తుందని చెప్పవచ్చు.